దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డి పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు. నాటి ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి విజయం సాధించారు. వచ్చినటువంటి ఓట్ల మెజారిటీ ఎంత, ఓటింగ్ షేర్ ఎంతో మనం చూస్తున్నాం. వచ్చినటువంటి మెజారిటీ ఎంత? 18,889 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాబట్టుకున్న ఓటింగ్ షేర్ ఎంత అంటే 50.73% ఓటింగ్ షేర్తో ఆయన విజయం సాధించారు. సో మరి నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పుడు దొంతి మాధవరెడ్డికి జనాదరణ ఎట్లా ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, ఇంకా ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, జనం ఎటువంటి ఫీడ్బ్యాక్ బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. సో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో మనం చూస్తున్నాం. 31 రోజులు హాజరయ్యారు. 55 రోజుల కంటే 24 డేస్ ఆయన హాజరు కాలేదు, ఆబ్సెంట్ మనకు కనిపిస్తోంది. ఇక దొంతి మాధవరెడ్డి గురించి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? ప్లస్ పాయింట్స్ ప్రజా దర్బార్ నిర్వహణ అది ప్లస్ పాయింట్గా ఉంది. దాని ద్వారా ప్రజా సమస్యలు నేరుగా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత క్యాడర్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా జరుగుతోంది అనేది కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, నర్సంపేటలో 100 బెడ్స్ హాస్పిటల్ అభివృద్ధిపై శ్రద్ధ పెడుతున్నారు. నర్సంపేటలో రోడ్ల వెడల్పు పూర్తయింది. దాదాపుగా చాలా చోట్ల 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు కూడా నర్సంపేట ఆ పట్టణంలో చాలా వరకు పూర్తి చేయగలిగారు అనేది కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, నర్సంపేటలో 100% మంచినీటి నల్లాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు దొంతి మాధవరెడ్డికి సంబంధించి నర్సంపేట ఎమ్మెల్యే? మైనస్ పాయింట్స్ చూద్దాం. పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం అనేది మైనస్ పాయింట్ ఉంది. ఎక్కువగా ఆయన హనుమకొండలో ఎక్కువగా ఉంటున్నారు. తద్వారా నియోజకవర్గంలో చాలా వరకు కలవాలంటే ప్రజలకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి. సెగ్మెంట్లో పెద్దగా అభివృద్ధి అయితే పెద్దగా కనిపించట్లేదు. సరే, అక్కడక్కడ అరకొరగా అభివృద్ధి పనులు సాగుతున్నా కూడా ఆశించినంత స్థాయిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగట్లేదు అన్నటువంటి ఒక మైనస్ పాయింట్ మనకు కనపడుతోంది. నెక్స్ట్, జనం సమస్యలు వింటున్నా కూడా పరిష్కారం ఏది? జనం సమస్యలు వింటున్నారు కానీ వాటికి పరిష్కారం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ పరిష్కారం కావట్లేవు. ఎమ్మెల్యే గురించి జనంలో మిశ్రమ అభిప్రాయం ఉంది. నెక్స్ట్, మంత్రులతో సఖ్యత లేక ప్రత్యేక నిధులు రాకపోవడం. జిల్లా మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళతో పెద్దగా సఖ్యంగా ఆయన కనిపించకపోవడంతో ఆ ఎఫెక్ట్ అభివృద్ధి పైన పడుతుంది. నిధులు రావడంలో, నిధులు తీసుకురావడంలో కొంచెం వైఫల్యం సాగుతోంది అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. మాదన్నపేట చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు అవి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఆ పనులు సాగక అక్కడనే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవి మైనస్ పాయింట్స్గా చెప్పారు బిగ్ టీవీతో. ఇక జనం ఏం కోరుకుంటున్నారు? జనం కోరుకుంటున్నది ఏంటి? నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. 30,000 మందికి దాని ద్వారా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి దానిపైన ఫోకస్ చేయాలి. ఆ యూనిట్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యానవన పరిశోధన కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని జనం కోరుకుంటున్నారు అక్కడ. నెక్స్ట్, నర్సంపేట చెరువు మినీ ట్యాంక్ బండ్ ఏది? మినీ ట్యాంక్ బండ్ అనేది ఎప్పటి నుంచో జనం డిమాండ్ అది, నర్సంపేట చెరువు. సో అక్కడ మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తే అక్కడ కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అక్కడ ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళడానికి, ఆ చెరువు యొక్క అందాల్ని ఆహ్లాదంగా అక్కడ వెళ్ళి స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్యాంక్ బండ్ కోరుకుంటున్నారు. నర్సంపేట శివార్లో బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరుకుంటున్నారు. తర్వాత రంగయ్య చెరువును రిజర్వాయర్గా మార్చొద్దు అని అక్కడ జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, మిషన్ భగీరథ పైప్ లైన్లు సరిచేయాలి. తర్వాత మెడికల్ కాలేజీలో ఎక్విప్మెంట్ పెట్టించాలి. వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి జనం కోరుకుంటున్నారు. సో జనం ఎక్కువగా మంచినీళ్ళ గురించి, తర్వాత వైద్యం గురించి ఎక్కువగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి నర్సంపేట నియోజకవర్గంలో. సో మరి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దగ్గర నుంచి. ఇక బిగ్ టీవీ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. అనుకూలం 30% తక్కువగా ఉంది, వ్యతిరేకం 45% చాలా ఎక్కువగా కనబడుతుంది. వ్యతిరేకం ఈ సమయానికి. తటస్థం 25%. సో వ్యతిరేకం నెంబరే చాలా ఎక్కువగా ఉంది. చాలా అనుకూలం 30% అంటే తక్కువగా మనం ప్రామాణికంగా అనుకూలాన్ని తీసుకుంటాం కాబట్టి సో ఈ సమయానికి 30% అనేది చాలా తక్కువగానే మనకు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో, ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ అభివృద్ధిని జనం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కావాలి. అక్కడ నీళ్ల విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, అక్కడ నర్సంపేటకి మంచి అభివృద్ధి చెందడం కోసం ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి
పట్టణము ఆ నియోజకవర్గం అంతా కూడా ఉంటుంది. సో దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా అనుకూలతను పెంచుకోవచ్చు, వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు. సమయానికి వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టి మరింత ఎక్కువగా అభివృద్ధి చేసి మరింత ఎక్కువ కృషి చేస్తే తప్ప వ్యతిరేకత తగ్గే పరిస్థితి లేదు కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టాలి, వ్యతిరేకతను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్, ఇక దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 30%.